నామినేటెడ్ పదవుల కోసం హస్తం పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు క్యూ కడుతుంటే ఆ జిల్లా నేతలు మాత్రం ఆ పదవులు మాకొద్దు బాబోయ్ అంటున్నారు. నామినేటెడ్ పదవులు వద్దు, పార్టీ పదవులు ముద్దు అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. మాకు పదవులు ఇస్తే పార్టీ పదవులు ఇవ్వాలంటూ అధిష్టానానికి అర్జీలు పెట్టుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొందరికి ఊహించని పదవులు వరించి అధికారం అనుభవిస్తుంటే మరికొందరు కనీస ప్రాధాన్యత లేక మదన పడుతున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2 ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాసరెడ్డిని నియమించగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్స్ గా మానాల మోహన్ రెడ్డి, తహర్ బిన్ హండన్, ఈరావత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, కాసుల బాలరాజులకు అవకాశం లభించింది. తాజాగా పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గడుగు గంగాధర్ ను రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా నియమించారు. ఇక్కడే అసలు లొల్లి మొదలైంది. తమ జిల్లాకు ఇన్ని పదవులు కేటాయించిన పెద్దలు తనకు మాత్రం అన్యాయం చేశారని కినుక వహించారట గడుగు. సీనియర్ నేతగా ఉన్న తనకు ఏదో ఒక స్టేట్ చైర్మన్ పోస్ట్ ఇస్తారని భావిస్తే రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా నియమించడం పట్ల ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ప్రభుత్వం కేటాయించిన ఈ పోస్టును ముందు తిరస్కరించి పెద్దల బుజ్జగింపుతో చివరకు ఓకే అన్నారు గంగాధర్. ఇందూరు జిల్లాకు ఇప్పటికే కోటాకు మించి నామినేటెడ్ పదవులు ఇచ్చారని అధిష్టానం భావిస్తుందట. అయితే పదవుల కోసం ఇంకా డజన్ మందికి పైగా లీడర్లు క్యూలో ఉన్నారు. వీరంతా పదవుల కోసం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. జిల్లా స్థాయిలో నుడా, మార్కెట్ కమిటీ, గ్రంథాలయ సంస్థల చైర్మన్ పదవుల భర్తీ చేసి కొందరికి ప్లేస్మెంట్ కల్పించగా ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన సీనియర్ నేతలు కైలా శ్రీనివాసరావు, అరికెల నర్సారెడ్డి, బార్సి శేఖర్ గౌడ్, కాటిపల్లి నగేష్ రెడ్డి, నరాల రత్నాకర్ లాంటి నేతలు రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టుల ఆశిస్తున్నారట. ఇప్పటికే జిల్లా కోటాకు మించి నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో ఇక 2 ఏళ్ల వరకు జిల్లాకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం కుదరదు అని పార్టీ పెద్దలు తేల్చి చెప్పేశారట. దీంతో పార్టీ పదవుల కోసం తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట కొందరు లీడర్స్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పీఠం నిజామాబాద్ నగర కాంగ్రెస్ పదవుల కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉంది. డీసీసీ పీఠం కోసం మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, కాటిపల్లి నగేష్ రెడ్డి, నరాల రత్నాకర్, వేణుగోపాల్ యాదవ్, అంకాపూర్ నేత మార చంద్రమోహన్, బార్సి శేఖర్ గౌడ్ ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసిన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ నుంచి పోటీ చేసిన ముత్యాల సునీల్ సైతం డీసీసీ రేసులో ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ సిటీ అధ్యక్షుని కోసం యువనేత ఘన్రాజ్, రామ్ భూపాల్, మైనార్టీ కోటాలో జావీద్ అక్రమ్ పోటీ పడుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కంటే పార్టీ పదవులు బెస్ట్ అంటున్నారట సదరు నేతలు. తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పీసీసీ అధ్యక్షుడికి మొరపెట్టుకుంటున్నారట. పీసీసీ అధ్యక్షుని సొంత జిల్లా కావడం, పదవులు ఆశించేవారు సన్నిహితులుగా ఉండడంతో డీసీసీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక కత్తిమీద సామలా మారింది. నామినేటెడ్ పదవులు దక్కని నేతలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తామన్న పీసీసీ పెద్దలు ఇందూరు జిల్లా నేతల్లో ఎవరిని మెప్పిస్తారో, ఎవరిని ఒప్పిస్తారు అనేది జిల్లా పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.